సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. సార్ నమస్తే రామచంద్రమూర్తి గారు. నమస్తే కృష్ణ గారు. రామచంద్రమూర్తి గారు, బంగారం వెండి ధరలు కాస్త తగ్గాయి అనుకోవచ్చా? ఎస్, ఒకసారి 24 క్యారెట్స్ 10 గ్రామ్స్ ఎంత ఉందంటే 1,55,800 ఉంది ఇవాళ రేటు. సిల్వర్ విషయానికి వస్తే కేజీ 2,51,300 రూపాయలు ఉంది. సో గతంతో పోల్చుకుంటే ఇప్పుడు తగ్గాయి అనుకోవచ్చా, లేదంటే ఇంకా పెరిగాయి అనుకోవచ్చా? రాబోయే రోజుల్లో ఇంకా ఎలా ఉండొచ్చు? గోల్డ్ అయితే యాక్చువల్గా అంటే వాళ్ళు ఇంటర్నేషనల్గా $80 డౌన్ అయింది, 4,600. 2 days బ్యాకే 4,850 దాకా వెళ్ళింది. సో ఇప్పుడు ఏంటంటే ఈ క్రూడ్ ఆయిల్ పెరగటం అనేది యాక్చువల్గా గోల్డ్ కూడా సిల్వర్ కూడా ఏమనుకుంటుందంటే మార్కెట్స్ ఈ యుఎస్ ఇరాన్ ఒక ట్రేడ్ డీల్ వస్తుందేమో అని శనివారం అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. శనివారం ఆదివారం ఇస్లామాబాద్లో టాక్స్ పాజిటివ్ అవుతాయేమో అని, అయితే అవి ఫెయిల్ అయినాయి. దాంతో ఏమైందంటే దాని యొక్క కాన్సిక్వెన్సెస్ స్టాక్ మార్కెట్ మీద పడింది, అలాగే ఇప్పుడు గోల్డ్ అండ్ సిల్వర్ మీద కూడా పడింది. సో గోల్డ్ సిల్వర్ అయితే వీక్ అయినాయి. సో మీరు అన్నట్టు ఇప్పుడు 1,48,000 గోల్డ్ ఉంది, అలాగే 2,42,000 సిల్వర్ ఉంది. లాస్ట్ 2 days బ్యాకే 2,52,000 ఉంది సిల్వర్. సో 1,53,000 దాకా వచ్చింది గోల్డ్. సో ఇవన్నీ తగ్గాయి. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అంటే ఇంటర్నేషనల్గా చూసుకుంటే 4,500 మేజర్ సపోర్ట్ గోల్డ్కి. ఇక అది బ్రేక్ అయిందంటే మాత్రం $4,000 వరకు లాస్ట్ టైం లాగా రావచ్చు. సో మనకి లాస్ట్ టైం లో వచ్చి గోల్డ్ 1,25,000 ఆ రేంజ్ వచ్చింది. సో ఇప్పుడు ఎలా ఉందంటే ట్రెండ్ ఇవాళ ఒక రకంగా ఉంటుంది, రేపు ఒక రకంగా ఉంటుంది, రోజు రోజుకి ఒక రేంజ్లో టైట్ రేంజ్లో ఉంది. ఇప్పుడు మనకి ట్రెండ్ చూస్తే డౌన్ ట్రెండ్ అనిపిస్తుంది చార్ట్ ప్రకారం. కానీ ఫండమెంటల్గా ఏంటంటే ఎప్పుడైతే అగ్రిమెంట్ జరుగుతుందో ఇరాన్కి యుఎస్కి, ఆల్రెడీ అప్పుడు గోల్డ్ రేట్లు పెరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే అప్పుడు క్రూడ్ తగ్గిపోతుంది. సో క్రూడ్ కొనడానికి డాలర్స్ ఎక్కువ స్పెండ్ చేయనక్కర్లేదు. అప్పుడు డాలర్స్ ఇండెక్స్ తగ్గుతుంది, దాంతోపాటు గోల్డ్ ఇండెక్స్ పెరుగుతుంది. సో గోల్డ్కి డాలర్కి క్రూడ్కి ఆపోజిట్ అనమాట. సో అది కనుక ఈ వీక్లో వస్తే గోల్డ్ పెరుగుతుంది, రాలేదంటే ఇంకా గోల్డ్ కొంచెం తగ్గే ఛాన్సెస్ కనపడుతున్నాయి ప్రెసెంట్. సో ఎకనామికల్గా బ్లాక్ చేద్దాము అనే అమెరికా పాలసీ అయితే వార్ కన్నా కూడా ఎకనామిక్ లాస్ట్ 30 years నుంచి ఇరాన్ మీద శాంక్షన్స్ వేశారు. ఇప్పుడు ఏంటంటే షిప్స్ని బ్లాకేట్ చేస్తున్నారు. అది ఎంతవరకు సక్సెస్ అవుతుందో తెలీదు. సో ఏదైనా ఈ సంధి అనేది వదిలి అటు యుద్ధమా లేకపోతే ఇటు పీస్ అనేది ఏదో ఒకటి తేలేదాకా ఈ గోల్డ్ ఇంటర్నేషనల్ కాబట్టి ఈ గోల్డ్ సిల్వర్ రేట్లు తగ్గుతున్నాయి సార్. ఇది ఇప్పుడు ఒక 3-4 months ముందు బ్యాక్ అంటే ఆల్మోస్ట్ జనవరి వరకు బంగారం ధరలు విపరీతంగా పెరిగాయి కదా. అప్పుడు కొందామా వద్దా, ఇంకా వెయిట్ చేసి చూద్దామా అన్న అప్పట్లో డైలమాలో ఉన్న వాళ్ళు మరి ఇప్పుడు కొనుక్కోవాలో వద్దా అనుకుంటే ఏం చెప్తారు? ఇప్పుడైతే బెస్ట్ రేట్సే సార్. అప్పుడు యాక్చువల్గా 1,80,000 ఉంది గోల్డ్, ఇప్పుడు 1,50% ఆ రేట్ మీద తగ్గినట్టే కదా, 1,40,000 వచ్చింది. ఇప్పుడు మ్యాక్సిమం మనం లాజికల్గా ఆలోచించిన ఎంత తగ్గినా 1,20,000 అయితే దిగట్లేదు. సో అంతేగాని 1,00,000 వచ్చేస్తుంది లేకపోతే 80,000 వస్తుంది పూర్వ రోజులాగా అంటే అలాంటి పరిస్థితి ఏం లేదు. అంత సినిమా లేదు ఇప్పుడు. లేదు, మామూలుగా 1,00,000 ఇంకో 20,000 తగ్గడం చాలా ఎక్కువ అనమాట. ఎందుకంటే మేజర్గా సెంట్రల్ బ్యాంక్స్ అన్ని గోల్డ్ కొన్నాయి, వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఆ రేటు తగ్గించరు. మామూలుగా మనందరం కొంటే ఒక ఎత్తు, ఆల్రెడీ బ్యాంక్స్ కొన్నారు కాబట్టి వాళ్ళు అక్కడి నుంచి కిందకి దిగితే కరెన్సీ ప్రింటింగ్ చేయలేరు. కాబట్టి గోల్డ్ 1,20,000 ఇక బేస్ అని మనం ఒక సైకలాజికల్గా ప్రిపేర్ అవ్వచ్చు. ఎందుకంటే 4,000 ఇంటర్నేషనల్గా కూడా $4,000 ఇక సైకలాజికల్గా అక్కడ మ్యాక్సిమం అంతే, అంతకుమించి ఛాన్సెస్ ప్రెసెంట్ కనపడలా. అంటే ఇంకా ఏదన్నా బాగా పీస్ అయిపోయి గోల్డ్ తగ్గాలంటే ఏమో వాళ్ళు ఇంటర్నేషనల్ మొత్తం పీస్ఫుల్గా ఉండాలి. గోల్డ్ మొత్తం పీస్ఫుల్గా ఉండే ఎటువంటి గోల్ లేదు అనుకుంటే వరల్డ్ మొత్తం బాగుంది, ఈక్విటీ మార్కెట్స్ అప్పుడు ఏదన్నా ఛాన్స్ ఉంటుంది. కానీ మామూలుగా ఎలా ఉంది చెప్పండి, రోజు మొత్తం మీద అసలు ఈ ట్రంప్ ఉన్నంత కాలం వరల్డ్ ఎక్కడ పీసుకుంటుంది, ఇంకా నెక్స్ట్ 2 years వరకు కూడా ఛాన్సే లేదు. కాబట్టి గోల్డ్ తగ్గే ఛాన్స్ కొంచెం కష్టమే. కాబట్టి మీరు చాలామంది నన్ను అడుగుతున్నారు ఈ గోల్డ్ ఇప్పుడు కొన్న ఇంకా తగ్గుతుందా, 1,00,000 వస్తుందా అంటే ట్రంప్ ఉన్నంత వరకు అయితే ప్రెసెంట్ ఎక్కడ కనపడలా. ఆయన కంకణం కట్టుకున్నట్టున్నాడు, వరల్డ్ అని అసలు పీస్ఫుల్ ఇచ్చే పరిస్థితుల్లో లేడు.
కాబట్టి ఏమందంటే గోల్డ్ 1,20,000 ఇక మాక్సిమం వస్తే అంతవరకు ఛాన్స్ ఉంది. ఇప్పుడు వస్తుందా అంటే ప్రెసెంట్ అయితే వీక్నెస్ ఉంది, బట్ గోల్డ్ ఇంత ముందులాగా హెవీ ఫాలింగ్ అయితే కనపట్ల. ఏదైనా ఒక ఆసిలేటింగ్ అవుతుంది తప్ప 4,500 ఆ రేంజ్ మేజర్ సపోర్ట్ ఉంది. కాబట్టి ఇక్కడ బై అండ్ డిప్స్ 30% ఇక్కడ కొనుక్కోవటం, మళ్ళీ తగ్గితే 30% అలా పెట్టుకోండి. కానీ ఇక్కడ నేను అక్కడికి వచ్చాక కొంటాను అంటే మాత్రం ఛాన్సెస్ ఉండండి నేను చెప్పలేకపోతున్నాను. అంటే ఇప్పుడు మనం ఫిజికల్ గోల్డ్ ప్రత్యామ్నాయంగా గోల్డ్ బీస్, గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్, గోల్డ్ ఈటీఎఫ్లు చూస్తాం కదా. సో వాటి పరిస్థితి ఎలా ఉంది, వాటి ఇన్వెస్ట్మెంట్ పెనిట్రేషన్ ఎలా ఉంది, రిటర్న్స్ పరంగా ఎలా ఉంది? గోల్డ్ ఈటీఎఫ్, గోల్డ్ సిల్వర్ అయితే మార్చి జనవరిలో బాగా ఆల్ టైమ్ హిట్ అయినాయి. ఫిబ్రవరి గోల్డ్ ఎప్పుడైతే పడిందో తగ్గినాయి. ఇప్పుడు మార్చిలో కూడా అంత హెవీగా రావట్లేదు, కానీ ఓకే ఇన్వెస్ట్మెంట్స్ అయితే జరుగుతున్నాయి. సో కాబట్టి ఏంటంటే గోల్డ్ ఈటీఎఫ్ అయితే గోల్డ్ సిల్వర్ ఈటీఎఫ్ అనేది ఒక బెటర్గానే ఉంది. ఎందుకంటే ఫిజికల్గా ఫిజికల్లో ప్రాబ్లం ఏంటంటే ఈ తరుగని మజూర్ అని ఇవన్నీ ఎక్కువ ప్యూరిటీ ఒక్కొక్కసారి మిస్ అవ్వటం ఇవన్నీ జరుగుతుంటాయి. ఈ బాధలన్నీ పడలేని వాళ్ళు ఈ ఈటీఎఫ్లో కొనుక్కొని ఫ్యూచర్లో ఒక 4 years 5 years అలా హోల్డ్ చేద్దాం. 4 years 5 years ఆరిజినల్ అయితే బెస్ట్ ఈటీఎఫ్స్. కానీ తర్వాత డిజిటల్ గోల్డ్ కూడా 1 gram డిజిటల్ గోల్డ్ కూడా కొనుక్కోవచ్చు, అది కూడా బెటర్ అన్నమాట. సో ప్లాన్ చేసుకోవచ్చు, సిల్వర్ కానీ గోల్డ్ కానీ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ అది ప్లాన్ చేసుకోవచ్చు. సో మొత్తానికి ఎప్పటి నుంచో గోల్డ్ తగ్గుతుందా పెరుగుతుందా, తగ్గితే ఇంకా కొనుక్కుందాం అన్న డైలమాలో ఉన్న ఆలోచనలో ఉన్న వాళ్ళు ఇప్పుడైతే మాత్రం హ్యాపీగా వెళ్ళి కొనుక్కోవచ్చు. ఇంతకంటే ధరలు తగ్గుతాయా అంటే చెప్పలేం, అది ట్రంప్ చేతుల్లో ఉంటుంది కాబట్టి. సో ఏంటన్నది మొత్తానికి ఇప్పుడున్న ధరలు అయితే మాత్రం కొంత రీజనబుల్ ప్రైస్ అనుకోవచ్చు, కంపేర్డ్ విత్ లాస్ట్ 3 to 4 months బ్యాక్ రేట్లతో పోల్చుకుంటే. ఈవెన్ 3 days బ్యాక్ కూడా 3 daysకి ఇప్పుడు 5,000 తగ్గింది సార్. 10 గ్రాముల కంటే మంచి తగ్గింది. సో కాబట్టి ఓకే ఇప్పుడు బెటర్గానే ఉంది. సో ఒక 30% 40% అలా కొనుక్కోవచ్చు, ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. రైట్ సార్, రైట్ సార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.